ఫ్రెండ్కి స్కేల్ ఇచ్చిన అమ్ములు మొత్తం నీళ్ళన్నీ వడగొట్టింది తెలుసా బెస్ట్ మొహంది. అరే గిసుంటే స్కేల్లో ఎవరికి ఇవ్వద్దే, నీళ్ళన్నీ వడగొడతారు. ఒక్కసారి నీళ్ళన్నీ బయటకు వచ్చినాక మళ్ళీ పోయినకి రాదు, కష్టం. మమ్మీ ఏం చేస్తున్నావు? మమ్మీ ఏం చేస్తున్నా, బట్టలు మడత పెడుతున్నా. మీ బట్టలు మీకు కూడా మడత పెట్టుకోనికే చేతన అయితే లేదు కదా, అందుకే ఇక నేనే మడత పెడుతున్నా. సరే మమ్మీ. అమ్మయ్య ఫోన్ దొరికింది. మా ఫ్రెండ్స్కి ఫోన్ పిలిచి స్నాక్స్ పెడతా. హలో మిల్కీ, మా ఇంటికి రావే, నీకు స్నాక్స్ పెడతా. అడుకుందాం అట్లనే సరేనా? అంజలి ఫోన్ చేస్తా. అంజలి దాయి మనం మంచిగా ఆడుకుందాం సరేనా? అట్లనే స్నాక్స్ కూడా తిందాం సరేనా? వస్తావా? సరే. మమ్మీ నువ్వు మొన్న డిమార్ట్లోకి బిస్కెట్లు ఇచ్చినావు కదా, ఎడబెట్టినావు? ఎందుకు బిస్కెట్లు పెడతా కానీ తిన్నావు కానీ మళ్ళీ ఇప్పుడు బిస్కెట్లు అడుగుతున్నావు? ఆకలి అవుతుంది, తింటా. ఏడుంది? గాడు ఉంటే తీసుకోపో. గార్డెన్ ఏడా? గార్డెన్ అంటే గాడనే ఉంటే తీసుకోపో. అరే ఏడా ఏడా బిస్కెట్లు ఏడుంటే తెలియదా నీకు? అరే జానయ్య ఫోన్ చేసింది, జానయ్య బిస్కెట్ పెడతా అంటే నిజమేనా? అవును నిజమే, బిస్కెట్ పెడతాంది. పిలిచింది మా గిట. బిస్కెట్లు చాయ్ తిందాం పదా. ఇక అవును పోదాం పా. నాకు 2 బిస్కెట్ కావాలి. ఫస్ట్ ఇంట్లోకైతే పోదాం పావే. అది ఒకటో రెండో ఎన్ని బిస్కెట్లు పెడతాయేమో. జానే ఫోన్ చేసింది, బిస్కెట్లు చాయ్ మంచిగా తినేసి మంచిగా కూర్చొని ఆడుకొని వచ్చేసేయాలి. అరే అవును సంతు మామ, కరెక్ట్ టైంకి వర్షం పడుతుంది, మంచిగా వేడి వేడి చాయ్ బిస్కెట్ తింటే ఎంత మంచిగా ఉంటుంది. గీడున్నాయి ఈ బిస్కెట్లు అన్నీ వాళ్ళ స్నాక్స్ లాగా పెడతా. అవును మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు, వాళ్ళకి బిస్కెట్లు పెడితే మా మమ్మీ తిడుతుంది. ఫస్ట్ మా మమ్మీని అడిగి వాళ్ళ బిస్కెట్లు పెడతా. ఓకే అంటే అప్పుడు వాళ్ళు అగ చూడు, చిన్న చిన్న పిల్లలు ఎంత మంచిగా చేస్తారు డ్యాన్స్లు. నువ్వు ఉన్నావు ఏ చేత కాదు మీకైతే. మమ్మీ నేను మా ఫ్రెండ్స్ని స్నాక్స్కి ఇన్వైట్ చేసిన. మమ్మీ స్నాక్స్కి ఇంటికి పిలిచినావా? ఏం దావత్ చేస్తున్నావా ఏందే? నువ్వు ఎవరెవరు పిలిచినావు ఇంతకు? మమ్మీ సంతమామ ఉంటుంది చూడు, మా తను ఊరికే ఆడుకుంటాడు, ఆయన నేను ఇన్వైట్ చేసిన. సంతుమామ అంతే నేనే. ఇగో నేనే సంతుమామ అంతే. అలా మమ్మీ కూడా చూసిన ఎంత మంచిగా చెప్తున్నా నా గురించి. నేనే సంతుమామ అంతే. ఏంది ఇక కర్రం ఒక పోడా? నువ్వెక్కడా ఆయన ఎక్కడ? నీకు ఆయనకేం చోపతే? ఆయనకైతే సిగ్గులేదు మీతో వచ్చాడు ఇక చిన్నపిల్లలతోటి. ఏందే నన్ను ఊక పెడుతున్నావు? జాను వాళ్ళ మమ్మీ నేను కథ మొక్కపోదా అంటున్నాను. కర్రె ముఖం కర్రె ముఖం అనుకుంటే తెల్ల ముఖం అంటారా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అని నాకు తెలుసా నీకు? ఫేస్బుక్లో ఎన్ని లైక్లు వస్తుంది తెలుసా? ఇట్లా నడుచుకుంటే ఒక లైక్ వస్తుంది, ఇట్లా నడుచుకుంటే ఒక లైక్ వస్తుంది, ఒక స్టైల్ ఇస్తే ఒక లైక్ వస్తుంది. మొత్తం అదంతా ఫెషల్ తెలుసా? ఫేస్బుక్ నేనైతే ఎప్పుడు చూడలే అన్న నీ ముఖం ఫేస్బుక్లా. అని నన్ను ఫేస్బుక్లో ఎప్పుడు చూడలేవా నువ్వు? నన్ను ఫేస్బుక్లో నేను ఉంటాయి సంతోషాన్ని కొడుతూ వస్తా చూడు, మంచి మంచి ఫోటోలు దిగి మంచి మంచి పెడతా, ఒక లైక్ వద్దు ఒక షేర్ చేయి కావాలంటే. అరే మమ్మీ నువ్వు నోరు మూసుకొని ఇద్దరు తీయకు, అది బయట ఉన్నారు. బయట ఉంటే ఏంది భయమా? అరే అమ్ములు చూడే, పని పాట లేని అందరు వచ్చి మన ఇంట్లో ఉన్నారు. అరే మిల్కీ చూసినావా? అది మననే అంటుంది. అవునా? ఏంటున్నా ఆమె అందరితో మాత్రం పోతామైంది. మనం జానే మంచిగా చాయ్ బిస్కెట్ ఇస్తా అని చెప్పింది, తినేసి మంచిగా పోతాం మేము. అమ్మ చాయ్ బిస్కెటా? జాహ్నవి బెటర్, మంచి వాళ్ళ ఫ్రెండ్స్కి చాయ్ బిస్కెట్ ఇస్తుంది. అరే గాయత్రి, అరే జాహ్నవి చూడే వాళ్ళ ఫ్రెండ్స్కి చాయ్ బిస్కెట్ ఇస్తుంది. నేను వచ్చి గింతసేపు అయింది, నాకేమైనా ఇచ్చినావా? అరే నీకు చెప్పారు ఇక్కడ, ఆ బిస్కెట్లలో ఇందాక పురుగులు అంటే కాకరోజు ఎలుకలు అన్నీ తిన్నాయి. నీకు కావాలంటే డైరీ మిల్క్ ఇప్పిస్తా సరేనా? తినరు మంచిగా తినరు బిస్కెట్లు. ఏమైంది చూడు జాహ్నవి, మీ ఇంటికి వచ్చినందుకు మీ అక్క చూడు మేము బిస్కెట్ తినడానికి వచ్చామని అంటుంది. అదే చెండి, అట్లనే ఒక పిచ్చి ఇద్దా, మనం మంచిగా తిందాం.
ఏ అన్నీ మీరు అన్ని దాని మాటలు పట్టించుకోకండి. కుల్లే దానికి కుళ్ళు. నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అన్నారు కుళ్ళు దానికి ఒక్కటే ఉంది అందుకే. అరే మీ ఫ్రెండ్స్ బూకరాలే బిస్కెట్లు తిందుర్రా అంటూ ఉప్పు కూడా వచ్చింది. అదే మా ఫ్రెండ్ మంచిది వచ్చినా కానీ ఏమనకు నవ్వుస్ ఉంటాయి. అరే ఇంకా రెండు మా ఫ్రెండ్ రోజు స్కూల్ పోతుంది. ఉన్న హోంవర్క్ అన్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఒక్క కంప్లీట్ ఉంచుకోదు. అరే ఇంకా చెప్పు కానీ తిట్లు మాత్రం మంచిగా తింటుంది తీసేలేదని. ఇంకా రెండు చెప్పు మంచి మాటలు. ఏ వాళ్ళ మాటలు ఏం మర్చుకొని కూర్చోండి. జాహ్నవి అందరం కూర్చున్నాం, బిస్కెట్లు తీసుకురావా? సంతమామ వస్తున్నా కూసరి ఆగు వస్తున్నాం కదా. నా నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ అయిపోతాయి. ఆగు జాహ్నవి నాకు ఒకటే బిస్కెట్ ఇచ్చినావు, ఇంకేమో నాకు. అయ్యో అయిపోయినాయి మామ బిస్కెట్లు. అరే అప్పటి మీరు మమ్మల్ని చూసి అందుకు నవ్వుతుర్రే. బిస్కెట్లు తిన్నారా మంచిగా? తిన్నారా? తిన్నా మంచిగా బిస్కెట్లు. జాహ్నవి బిస్కెట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఒక సంగతి చెప్పనా? ఏంటి చెప్పు. ఇందాక కాక్రోచ్లు బిస్కెట్ల మీద టాయిలెట్ వచ్చింది. ఈ బిస్కెట్ మీద కాకు తైలది వచ్చిందా? జాహ్నవి ఏమైంది? అందరు సీరియస్ ఉన్నారు. ఏమైంది? మాకేం బిస్కెట్ ఇచ్చినా నువ్వు? మ్యాజికల్ ఇచ్చినా నువ్వు నాకు? మ్యాజికల్ తైలది వచ్చిన ఇచ్చినావు నాకు నువ్వు. టాయిలెట్ వచ్చింది. కాకరోచ్ పోసింది. ఎవరు చెప్పారు నీకు? అవును నేనే చెప్పిన. ఇప్పుడు ఏంది? ఇప్పుడు కాకరోచ్ వస్తుందే నేను చూసిన. జాహ్నవి ఆ బిస్కెట్ మీద తైలది వచ్చి ఇస్తాను. మీ ఇంటికి రాను ఫోన్ అయిపోయి నేను రాను. ఇట్లా వేసా నేను అస్సలు అనుకోలేను. రాను. అరే ఉండురే ఎందుకే పోతురు? నీ మెంటల్ అన్న మా ఫ్రెండ్స్ బుక్ పర్వంతా చేసినావు.